మోదీ మన రాష్ట్రానికి వస్తే స్వాగతం పలికి మంచి సాంప్రదాయాన్ని పాటించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజల కోసమే ప్రధానిని సీఎం కలిశారు. గత ప్రభుత్వం ఏనాడు మోదీని పట్టించుకోలేదు. మన రాష్ట్రానికి ప్రధాని వచ్చినా కేసీఆర్ ప్రధానిని కలవను కూడా లేదు అన్నారు ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి. కానీ ప్రధాని మోదీ తన స్థాయి దిగజార్చుకుని బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పాలనపై మా రేవంత్ రెడ్డి గతంలో కేంద్రానికి ఎన్నోసార్లు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులను కేంద్రం చెత్తబుట్టలో వేసింది. పార్లమెంట్లో బీజేపీకి బీఆర్ఎస్ అనేక సార్లు మద్దతు పలికింది. బీఆర్ఎస్ బీజేపీ తోడు దొంగలు. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం అని విమర్శించే ప్రధాని ఎందుకు చర్యలు తీసుకోలేదు? కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణ జరిపిస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదా? కేసీఆర్ ని కాపాడుతున్నది బీజేపీ ప్రభుత్వమే. లిక్కర్ స్కామ్ లో కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు? కేసీఆర్ ను జైలుకు పంపినప్పుడే బీజేపీని తెలంగాణ ప్రజలు నమ్ముతారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ని ఓడించడానికి బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయని అన్నారు. కానీ ప్రజలు కాంగ్రెస్ నే గెలిపించి తీరుతారని అన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.